కొన్ని నెలలుగా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం టీడీపీ ప్రభుత్వం చేపడుతుంది. ఎంతో ఘనంగా సాగుతున్న క్రమంలో ప్రజలను తప్పుత్రోవ పట్టించడానికి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే విషపూరితమైన అంశంపై ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రజా ఆదరణ లేకపోవడంతో ఈ విషపూరితమైన అంశాన్ని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఈ శుక్రవారం జేడి వలస గ్రామంలో ప్రచారం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గత 3 రోజుల నుంచి మండల కన్వీనర్ అయిన గోర్ల రవి ఇంటింటికి వెళ్లి కార్యక్రమంలో అందరూ పాల్గొవాలి, పాల్గొన్న వారికి ముందు విందు ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజాదరణ పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండల టీడీపీ యూత్ అధ్యక్షులు రాయవరపు శంకర్రావు మండిపడ్డారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని తీవ్రంగా ఖండించారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన సుపరిపాలన తొడుగడు కార్యక్రమం మా ఎస్కోట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలితకుమార్ గారు ప్రతి విలేజ్, ప్రతి మండలం, ప్రతి విలేజ్ కూడా తిరిగి ప్రతి ఇంటింటికి తిరిగి ప్రజాదరణ పొంది చాలా చక్కగా ఆదరణ వస్తుంది. ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. టైంకి అన్నీ వస్తానమ్మా, అన్నీ ఇస్తానమ్మా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. హారతలతోని ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు స్వాగతం పలుకుతున్నారు ప్రతి విలేజ్లో కూడా. అయితే ఈ మధ్య ఏంటంటే వైసీపీ నాయకులు కొంతమంది దీన్ని తప్పుతో పట్టించడానికి, ఈ యొక్క కార్యక్రమం తప్పుతో పట్టించడానికి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఒక కార్యక్రమాన్ని, విషపూరితమైన ఒక కార్యక్రమం, ఒక చిన్న కార్యక్రమం అది, దాన్ని ప్రతి విలేజ్లో తప్పుడు ప్రచారం చేస్తాను. చంద్రబాబు గారు అలా చేశారు, ఎలా చేశారని చెప్పేసి తప్పుడు ప్రచారాన్ని ఏదోలాగా రేపు స్థానిక ఎన్నికల్లోనే తప్పుతో ప్రజలను పట్టించడానికి విపరీతంగా విషపూరితమైన ఈ ప్రచారాన్ని ప్రతి దగ్గర కూడా ప్రచారం చేస్తున్నారు. రేపు శుక్రవారం మధ్యాహ్నం 4 గంటలకి మన జామన్ జట్రోస ఒక జడ్పీటీసీ విలేజ్ ప్రెసిడెంట్ జడ్పీటీసీ ఎంపీగా చేశారు. అతనికి ఆ విలేజ్లో ఆదరణ లేక, జనాభా రాక, అతని వెనకాల జనాభా రాకపోవడంతో ఇంటింటికి 3 రోజుల నుంచి తిరిగి ఇదే పని మీద ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఖచ్చితంగా మీరు రేపు రండి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి వాళ్ళకి మందు ఉంటుంది, విందు ఉంటుంది అని చెప్పి రకరకాల హామీలు చెప్పి వాళ్ళు ఏదోలాగా అతని వెనకాల తిప్పుకునే ప్రయత్నంలో అతను చేస్తాడు. 3 రోజులు బట్టి అదే పనిలో ఉన్నారు. ఇది ఎంత అంటే చాలా సిగ్గుసేటు. ఒక జడ్పీటీసీ అయ్యుండి, ఒక ఎంపీపీ అయ్యుండి, నీ విలేజ్లో నీకు జనాభా రాలేదంటే మనం ఏ స్థాయికి వెళ్ళిపోయామో, మనం చేసిన పనులు ఎలాంటివి అనేది ప్రజలకు అందరికీ అర్థమయ్యి దీన్ని అందరూ చూస్తున్నారు. అందరూ దీన్ని చూసి ఖచ్చితంగా రేపు అందరికీ ఎవరు ఏంటనేది రేపు స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. థ్యాంక్ యూ.